హలో, వెల్కమ్ టు ద మెటా యాడ్స్. ఈరోజు మనం ఫేస్బుక్లోని యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలి థింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో బిఫోర్ దట్ వీ విల్ లాగిన్ ఇన్ టు అవర్ ఫేస్బుక్ అకౌంట్. ప్రీవియస్ క్లాస్లోని అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నది చూపించాను కదా. సో ఎనీ అకౌంట్ మన ఫేస్బుక్లో మనం యాడ్స్ రన్ చేసుకోవాలనుకుంటే మనకి బిజినెస్ పేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. సో అకౌంట్ ఉండడం వేరు, బిజినెస్ పేజ్ ఉండడం వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ బిజినెస్ పేజ్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫేస్బుక్లో బిజినెస్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇనీషియల్గా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టుంటే సీమోర్లో ఉంది కదా, ఇది మన ప్రొఫైల్. ఫస్ట్ థింగ్, నిన్న మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకున్నాం మనం. సో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. నథింగ్ బట్ మినిమం ఒక 10 or 15 ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ మన ప్రొఫైల్ పిక్ ఒకటి, ఈ ఎడిట్ కవర్ ఫోటో ఒకటి, ఈ రెండు మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెండు అప్లోడ్ చేసుకొని ఒక 4-5 పోస్టులు రిగార్డింగ్ అవర్ డైలీ రొటీన్ అవ్వచ్చు, అదర్ థింగ్స్ ఏదైనా అవ్వచ్చు, 4-5 పోస్టులు మంది పెట్టి అదర్ మన ఇంట్రో బయో డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. సో ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్తే అన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ అప్డేట్ చేసుకునే అకౌంట్ని దీన్ని ఆప్టిమైజేషన్ అంటారు అన్నమాట. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే ఇస్తామో, లేదు అంటే ఇక్కడ మన పిక్చర్ దగ్గర ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ నొక్కిన తర్వాత ఇక్కడ మన కవర్ ఫోటో, పబ్లిక్ ప్రొఫైల్ ఫోటో, నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ యువర్ ఇంట్రో అని ఉంది కదా. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ మనం ఏటైతే మన థింగ్స్ ఉన్నాయో థింగ్స్ అన్నీ ఇచ్చి మన ప్రొఫైల్ అంతా ఆప్టిమైజ్ చేసుకోవడం అంటారు. అంటే వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్స్కి అన్నింటికి మనం ఆన్సర్ ఇస్తే ప్రొఫైల్ అనేది ఆప్టిమైజేషన్ అవుతుంది. వన్స్ ప్రొఫైల్ అంతా ఆప్టిమైజేషన్ అయిన తర్వాత ఒక 4-5 పోస్టులు ఎన్నో పెట్టి ఆ పోస్ట్స్కి మనం నెక్స్ట్ అదర్ మన ఫ్రెండ్స్ పోస్టులు కానీ మంచి పోస్టులు కానీ లైక్స్ ఆర్ షేర్స్ ఆర్ కామెంట్స్ కనుక పెట్టామనుకోండి, మన ప్రొఫైల్ అనేది మెటా ఆల్గారిథంకి ఓకే హ్యూమనైజ్డ్ అకౌంట్ ఇది రన్ అవుతుంది అని ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసి చేయగానే ఎక్కువ మందికి ఫ్రెండ్స్ అకౌంట్స్కి తెలియని వాళ్ళకి మనం ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టినా కూడా అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో బ్లాక్ అవ్వకూడదంటే ముందు మనం తెలిసిన వాళ్ళకి మనం ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుకొని, సో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత సమ్ పోస్ట్లకి మనం లైక్స్, షేర్స్ ఆర్ కామెంట్సే పెట్టి మన అకౌంట్ని మొత్తం అంతా ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఆప్టిమైజేషన్ చేసుకున్న తర్వాత ఇట్ టేక్స్ హార్డ్లీ 3 hours టైం. అంటే మన ఫ్రెండ్స్కి మనం రిక్వెస్ట్ ఒక 10 మందికి 15 మందికి పెట్టి ఫీడ్బ్యాక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే 4-5 పోస్టులకి ఏదో 10 పోస్టులకి మనం కామెంట్ కానీ షేర్ కానీ లైక్ కానీ ఏదైనా కొట్టేస్తే ఇదంతా ప్రాసెస్ అంతా అవడానికి 3 hours మొత్తం అంతా అయిపోతుంది. ఇది ఒక 3 hours కూడా చాలా ఎక్కువ టైం నేను చెప్పేది. దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే ముఖ్యంగా యాడ్స్ రన్ చేయడం కోసం. సో యాడ్స్ రన్ అవ్వాలంటే మనకు కావాల్సింది బిజినెస్ పేజ్ ఉంటేనే ఫేస్బుక్లో యాడ్స్ అనేవి రన్ చేయగలము. బిజినెస్ పేజ్ కూడా ఏది పడుతుంది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లయింట్స్కి ఆర్ అదర్ పర్సన్స్కి యాడ్స్ రన్ చేయాలని అంటే వాళ్ళ బిజినెస్ పేజ్ మీకు యాక్సెస్ ఉండాలి. సో వాళ్ళ బిజినెస్ పేజ్ మీరు 2 విధాలుగా యాక్సెస్ తీసుకోవచ్చు. ఒకటి, వాళ్ళ యొక్క ఫేస్బుక్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తీసుకొని వాళ్ళ పేజ్లోకి వెళ్ళి మీరు వాళ్ళ అకౌంట్ ద్వారా మీరు యాడ్ రన్ చేయడం. రెండోది, వాళ్ళ పేజ్లో మీరు అడ్మినిస్ట్రేటర్గా కానీ మేనేజర్గా కానీ రోల్ తీసుకోవడం అన్నమాట. ఫస్ట్ థింగ్, పేజ్కి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి పేజ్ని, మన ఓన్ బిజినెస్ కానీ మనం ఎలా రన్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మీరు ఫేస్బుక్ లోగో మీద నొక్కితే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు సీమోర్ అని ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటే పేజెస్ అని కనబడుతుంది కదా, పేజెస్ నొక్కండి. పేజెస్ నొక్కితే మీకు రైట్ సైడ్ కనబడుతున్నవన్నీ ఐదర్ నేను క్రియేట్ చేసిన పేజెస్ లేదా నా క్లయింట్స్ పేజెస్ మాట. నేను అడ్మిన్గా ఉన్నాను వాటి పేజెస్కి. ఇవి ఓకే. దీని తర్వాత ఇప్పుడు మనం కొత్త పేజ్ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ అని ఉంది కదా, క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్.
ఇది పర్సనల్ ప్రొఫైలా అంటే నాదే ఇంకో వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ పేజ్ అంటే పబ్లిక్ పేజ్కి వెళ్తున్నాను, ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ నొక్కాను. క్రియేట్ పేజ్ టు ఎంగేజ్ న్యూ కస్టమర్ ఫ్యాన్స్ సంథింగ్ అంత ఇచ్చింది. గెట్ స్టార్టెడ్ అని నొక్కాను. ఇక్కడ నేను ఇవ్వాల్సింది లెఫ్ట్ సైడ్ పేజ్ నేమ్ ఇవ్వాలి. పేజ్ నేమ్ మస్ట్ అండ్ షూడ్గా మన బిజినెస్ నేమ్ది ఉండాలి. సో పేజ్ నేమ్ వచ్చేసి వైజాగ్ ఆక్స్ఫర్డ్. సో ఆక్స్ఫర్డ్ ఓకే. సో 1-2 సార్లు మనం థింగ్స్ మనం ఇచ్చే స్పెల్లింగ్ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకే, నేను ఒక స్కూల్కి క్రియేట్ చేస్తున్నాను, అందుకే వైజాగ్ ఆక్స్ఫర్డ్. బయో ఏమైనా మనం పెట్టే బిజినెస్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్ అండ్ సంథింగ్ ఇదంతా మనం ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేను బయో అనేది తర్వాత ఇస్తాను. సో ఆప్షనల్ ఉంది కాబట్టి తర్వాత నేను డీటెయిల్గా క్లయింట్ దగ్గర డీటెయిల్స్ తీసుకొని బయో అనేది ఇచ్చుకుంటాను. ఇక్కడ నేను క్రియేట్ పేజ్ అని నొక్కుతాను ఇప్పుడు. సో ఇక్కడ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇంత సింపుల్గా మనం ఒక బిజినెస్ పేజ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పేజ్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ వెబ్సైట్, మనకి ఏమైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ అవ్వచ్చు, పర్టికులర్ బిజినెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్. సో బిజినెస్కి సంబంధించి ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్, టౌన్, సిటీ, హవర్స్, ఎప్పుడు మనం ఓపెన్లో ఉంటుంది, ఇదంతా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఓకే, ఈ థింగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు అంటే ఇదంతా పేజ్ ఆప్టిమైజేషన్లోకి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డీటెయిల్స్ ఏవి లేవు, ఇప్పుడు నా దగ్గర లేవు. సో ఇదంతా క్లోజ్ చేసుకుంటున్నాను, గో టు పేజ్లోకి వెళ్ళిపోతాను. అంటే పేజ్ క్రియేట్ అయిపోయింది. సో పేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అనేవి మనం ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు పేజ్ హెల్త్ ఫేర్ అని ఉంది. సో ఈ పేజ్ హెల్త్ ఫేర్ దగ్గర మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో మనకి అక్కడ హౌ హెల్త్ ఈజ్ యువర్ పేజ్ అని ఉంది కదా, అక్కడ రైట్ వెల్కమ్ పోస్ట్ ఇది మనం దీని మీద పెడితే ఫర్దర్ ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళొచ్చు. ఎడిట్లోని ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ అప్డేట్ చేయొచ్చు, కవర్ ఫోటో, ఇక్కడ బయో మొత్తం కంప్లీట్గా బయో, మనం పేజ్ గురించి హవర్స్, ప్రైస్ రేంజ్ ఉంటుంది, సర్వీసెస్ ఏమి ఇస్తాము, వెబ్సైట్, సోషల్ లింక్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇస్తూ ఉంటే ఏంటి మన పేజ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కింద డీటెయిల్స్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, యాప్ ప్రొఫైల్ పిక్చర్ ఇవన్నీ ఇస్తున్న కొద్దీ ఈ ఇంట్రడక్షన్ మన పేజ్ గురించి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఈ హెల్త్ అనేది హెల్త్ అంటే ఆప్టిమైజేషన్ అయిపోతుంది. 2 of 14 steps కంప్లీటెడ్ అని ఉంది కదా, థర్డ్ స్టెప్ ఇది. సో 3 steps లెఫ్ట్, ఇవి ఇలాగా థింగ్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ 7 steps లెఫ్ట్, ఆ 3 తర్వాత 7, 10 అయ్యాయి. 10 + 2 11. సో 11 + 2 సంథింగ్. ఓకే, మొత్తం అంతా కలిపి మనకి ప్రొఫైల్ అనేది మొత్తం కంప్లీట్గా ఆప్టిమైజ్డ్ అయిపోతుంది అన్నమాట. ఇదంతా అయిపోతే మనం ఒక పేజ్ని క్రియేట్ చేసుకోవడం కంప్లీట్ అయినట్టు. సో ఆ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. మళ్ళీ నేను మీకు ఒకసారి చెప్తున్నాను, పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. పేజ్ క్రియేట్ చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగౌట్ అయిపోయారు అనుకుందాం, మీకు ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ అకౌంట్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అకౌంట్, బిజినెస్ పేజ్ ఈ విధంగా నా అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు మీ బిజినెస్ పేజ్లోకి వెళ్ళాలి. 2 దారుల్లో వెళ్ళొచ్చు. ఒకటి మీ ప్రొఫైల్ పిక్ మీద నొక్కితే ఇక్కడ మీకు కనబడుతుంది బిజినెస్ పేజ్. లేదు అనుకుంటే మీరు ఇక్కడ యువర్ షార్ట్ కట్స్లోనే ఉంటుంది. అదే లేదనుకుంటే సీమోర్లోకి వెళ్తారు, పేజెస్లోకి వెళ్తారు. పేజెస్లోకి వెళ్తే
ఇక్కడ మీకు బిజినెస్ పేజెస్ మీరు ఎన్ని అయితే ఆపరేట్ చేస్తున్నారో అన్నీ కనబడతాయి. మీరు వెళ్ళాలనుకున్న బిజినెస్ పేజెస్ ఇది కాబట్టి వైజాగ్ ఆక్స్ఫర్డ్లోకి వెళ్తారు. దీన్ని ఇప్పుడు ఆప్టిమైజేషన్ చేయాలి. మీరు ఆప్టిమైజేషన్ చేయాలి అంటే దీన్ని ఆప్టిమైజేషన్ చేయాలంటే థింగ్స్ స్విచ్ టు వైజాగ్ ఆక్స్ఫర్డ్ పేజ్ టు స్టార్ట్ మేనేజింగ్ ఇట్. అంటే ఇప్పుడు పేజ్ ఓపెన్ అయింది, ఇంకా మీకు మేనేజ్ యాక్సెస్ రావాలంటే స్విచ్ నౌ నొక్కుతారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఏ బిజినెస్ పేజ్ అయితే మీరు చేస్తున్నారో ఆ లోగో రావాలి ఇక్కడ. సో స్విచ్ నౌ నొక్కుతాను. స్విచ్ నౌ నొక్కగానే చూసారు లోగో వచ్చిందంటే ఇప్పుడు ఈ బిజినెస్ పేజ్కి సంబంధించి ఎడిటింగ్స్ అని చేయగలను నేను. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ ఫోటో మారుస్తాను, కవర్ ఫోటో మారుస్తాను, ఎడిట్ అని ఉంది. ఎడిట్ నొక్కిన తర్వాత అదర్ థింగ్స్ ఏంటంటే కావాలో ఎడిట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో థింగ్స్ ఇవన్నీ నేను ఏ విధంగా అయితే నొక్కుతున్నానో ఏదైతే వెళ్తున్నానో ఆ థింగ్స్ అనే ఇక్కడ మనం ఇస్తూ ఉంటే అక్కడ ప్రొఫైల్స్ అంతా మనకి ఆప్టిమైజేషన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు చూసారు కదా పోస్ట్స్లోకి వెళ్తే పేజ్ హెల్త్ ఫెయిర్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎడిట్లోకైనా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీరు సీమోర్ నొక్కితే మొత్తం డీటెయిల్ ఏదైతే మీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఫిల్ చేయాల్సినవి అన్నీ అడుగుతుంది. అక్కడైనా మీరు ఫిల్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే మీకు ఒక పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. వన్స్ పేజ్ క్రియేట్ అయితే ఏ విధంగా ఉంటుందని నేను మీకు చూపిస్తాను. ఇది ఒక స్కూల్ పేజ్ నేను మేనేజ్ చేస్తున్న స్కూల్ పేజ్. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టి కంప్లీట్గా హెల్త్ కంప్లీట్గా ఉంది. అందుకు ఇంకా ఆ మెసేజ్ చూపించట్లేదు మనకి. నెక్స్ట్ రీసెంట్గా మనం చేసిన థింగ్స్ ఇంట్రడక్షన్ బయో ఏమి ఇచ్చాము, పేజ్కి సంబంధించింది దేని రిలేటెడ్ పేజ్ ఇది, మన థింగ్స్ అని ఇది కంప్లీట్గా ఆప్టిమైజ్డ్ అయిపోయిన అకౌంట్ అన్నమాట ఇది. సో ఇది ఈ విధంగా మీరు పేజ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇమీడియట్గా పేజ్ క్రియేట్ అయ్యి అవ్వగానే ప్రొఫైల్ పిక్చర్ అది పెట్టకుండా, మీ ప్రొఫైల్ పిక్చర్ లేకుండా, బ్యాక్ అండ్ కవర్ ఫోటో లేకుండా యాడ్స్ రన్ చేసేయకూడదు. నేను అప్కమింగ్ కాసేపట్లో యాడ్ ఎలా రన్ చేయాలో చెప్తాను కదా. సో యాడ్ రన్ చేసేయకుండా ఫస్ట్ మీరు మీ పేజ్ని మీరు ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే సమ్ పోస్టులు పెట్టి సమ్ అదర్ వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి ఎలాగైతే ముందు ఆప్టిమైజర్ చేసుకుంటారో అదేవిధంగా ఈ బిజినెస్ పేజ్ను కూడా ముందు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని పేజ్ హెల్త్ని ఫుల్ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఒక 4-5 పోస్టులు పెట్టి పోస్టులు కొంచెం నీట్గా ఆప్టిమైజ్డ్ ఉన్నగా బిజినెస్ రిలేటెడ్ పోస్టులు పెట్టి దీని ముందు ఆప్టిమైజ్ చేసుకోండి. ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు యాడ్స్లోకి వెళ్ళండి. సో బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలన్న థింగ్స్ కూడా ఇక్కడితో మనం కంప్లీట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ పేజ్ ఉంది, అదర్స్ది మీది కాదు. ఇప్పుడు దానికి యాడ్స్ రన్ చేయాలి. సో అప్పుడు దానికి ఏం చేయాలంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఐదర్ ఆ ఒక పర్సన్ యొక్క ఫేస్బుక్ ఐడి అండ్ పాస్వర్డ్ తీసుకొని మీరు అందులో లాగిన్ అయ్యి ఆ బిజినెస్ పేజ్లోకి వెళ్ళి అప్పుడు నేను చెప్పబోయే అప్కమింగ్ సెక్షన్లో నేను చెప్పబోయేటట్టు యాడ్స్ రన్ చేయొచ్చు. లేదు అంటే ఆ బిజినెస్ పేజ్ పాస్వర్డ్స్ అవి తీసుకోకుండా మీరు మేనేజ్ చేయాలంటే క్లయింట్ దగ్గర మీరు ఇనిషియల్గా ఫస్ట్ ఏం చేయాలంటే క్లయింట్ పేజ్ ఉంటుంది కదా, క్లయింట్ ఏం చేయాలంటే మిమ్మల్ని ఫస్ట్ ఆల్ సైన్స్ స్కూల్ అని ఉంది. సో ఇప్పుడు స్కూల్లో ఉన్నాం మనం. ఇందులోని సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళాం కూడా చూపిస్తాను అండి. సో ఆల్ సైన్స్ స్కూల్లోకి వెళ్ళాము. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. పోనీ పేజ్ రాకపోయినా సింపుల్గా చెప్తాను. ఇక్కడ లోగో మీద నొక్కండి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. దాని తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ పేజ్ సెటప్ అని ఉంది. పేజ్ సెటప్లోకి వెళ్ళండి. పేజ్ సెటప్ ఎక్కడ ఉంది, ఆడియన్స్ అండ్ విజిబిలిటీలో పేజ్ సెటప్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పేజ్ యాక్సెస్ అని ఉంది కదా, ఇప్పుడు పేజ్ యాక్సెస్ ఆప్షన్ తీసుకోండి. పేజ్ యాక్సెస్ తీసుకున్న తర్వాత యాడ్ న్యూ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇదంతా క్లయింట్ చేయాలి మీకు. సో నెక్స్ట్ నొక్కి మీరు ఎవరి పేజ్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ముందుగా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత అవతల వ్యక్తి క్లయింట్ ఏం చేయాలంటే మీ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. దీన్ని ఇలా తీసుకొని అలౌ దిస్ పర్సన్ టు హ్యావ్ ఫుల్ కంట్రోల్ అని ఫుల్ కంట్రోల్ ఇవ్వచ్చు, లేదా యాడ్స్ ఇవన్నీ రావాలంటే ఇంతవరకు వచ్చి ఫుల్ కంట్రోల్ ఇవ్వకుండా ఇలా పెట్టి గివ్ యాక్సెస్ అని నొక్కితే
ఏమవుతుందంటే వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది నోటిఫికేషన్స్లో. సో అండ్ సో వ్యక్తి మీకు మిమ్మల్ని పలానా పేజ్కి అడ్మిన్గానో మేనేజర్గానో చేద్దాం అనుకుంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని. సో దానికి వీళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ నో అని ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది దీన్ని. సో ఎస్ అని నొక్కగానే అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ పేజెస్లోని క్లయింట్ యొక్క పేజ్ కనబడడం మొదలవుతుంది, నాకు కనబడుతున్నట్టుగా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ చైల్డ్ స్కూల్లో నేను క్రియేట్ చేయలేదు, కానీ వాళ్ళు నాకు అడ్మిన్ యాక్సెస్ ఇచ్చారు. అందువల్ల నాకు ఇప్పుడు నేను నా పేజెస్లోకి వెళ్తే నేను మేనేజ్ చేయగలిగిన పేజెస్ అన్నీ వస్తున్నాయి, చూసారు కదా. సో అదేవిధంగా వస్తుంది. ఈ విధంగా మీరు పేజ్ని యాక్సెస్ తీసుకోవచ్చు, ఆర్ మీరు ఓన్ పేజ్ని క్రియేట్ చేసుకుని ఈ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం ఫేస్బుక్ సంబంధించి అకౌంట్ క్రియేషన్, పేజ్ యాక్సెస్ తీసుకునే విధానము, తీసుకున్న తర్వాత ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి చెప్పడం జరిగింది. ఈ థింగ్స్ అన్నీ ఏంటంటే మనం యాడ్ రన్ చేసుకోవాలనుకుంటే యాడ్ రన్ అవ్వడానికి చేయాల్సిన బేసిక్ స్టెప్స్ ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ. సో ఈ ప్రాసెస్ అంతా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత యాడ్స్ ఏ విధంగా రన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్గా ఉండే మెథడ్. రెగ్యులర్గా ఉండే మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన పోస్ట్స్ ఉంటాయి, మీరు పెట్టిన పోస్ట్స్కి కింద బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బూస్ట్ అని నొక్కిన తర్వాత వాడు ఏదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, మనం ఎస్ ఆర్ నో ఆర్ చిన్న చిన్న చేంజెస్ ఏవో చేస్తూ వెళ్ళిపోయి బూస్ట్ నొక్కేస్తాం, అమౌంట్ అడిగింది కట్టేస్తాము, యాడ్ అనేది రన్ అయిపోద్ది, బూస్ట్ అయిపోద్ది. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ వల్ల పెద్దగా లాభం అయితే ఉండదు, ఎందుకనంటే మనకి యాడ్ ఆప్టిమైజేషన్ థింగ్స్ ఏవి రావు కాబట్టి. ఫేస్బుక్ కూడా డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్స్తో రన్ అయిపోవడం వల్ల మనకు అంతగా రాదు. కానీ కంపేర్ టు అదర్ యాడ్స్, న్యూస్ పేపర్ యాడ్స్, పాంప్లెట్ యాడ్స్, బూస్ట్ మెథడ్ అనేది బెటర్. సో ఇప్పుడు ఇదంతా అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు యాడ్స్ మేనేజర్ అని నొక్కితే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళాలి మనం. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి వెళ్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. గో టు యాడ్స్ మేనేజర్ అనేది నొక్కాను నేను. గో టు యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళాక మీకు ఒక ప్రొఫైల్ ఓపెన్ అయింది కదా, సంథింగ్ ఈ విధంగా డాష్బోర్డ్ ఒకటి ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు ఒక యాడ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇవన్నీ ఇంతకుముందు రన్ చేసిన యాడ్స్ ఆఫ్లో పెట్టాను, కొత్త యాడ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ యాడ్ నొక్కండి. క్రియేట్ యాడ్ నొక్కిన తర్వాత ఇందులో చాలా రకాలు ఉంటాయి. అవేర్నెస్ యాడ్స్ ఉంటుంది, ట్రాఫిక్ యాడ్, ఎంగేజ్మెంట్, లీడ్స్ అని. అవేర్నెస్ అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, లీడ్స్ అనేది ఉండవు ఇందులోనే. జస్ట్ మనం ఒక పని చేస్తున్నాం, ఆఫర్ ఇస్తున్నామని ఎక్కువ మందికి చెప్తారు, దాన్ని అవేర్నెస్ యాడ్ అంటాం. ట్రాఫిక్ అంటే మన వెబ్సైట్కి కానీ లింక్డ్ఇన్కి కానీ దేనికైనా ట్రాఫిక్ అంటే జనాలు అక్కడికి రావాలి అని చెప్పేది ట్రాఫిక్. ఎంగేజ్మెంట్ అంటే కామెంట్స్ పెట్టడానికి కానీ, లేదంటే లైక్స్ కొట్టడానికి కానీ, షేర్ చేయడం కానీ, సంథింగ్ ఎంగేజ్ అవుతారు మనం పెట్టే పోస్ట్లకి వాటికి. లీడ్స్ అంటే మనకి బిజినెస్కి రన్ చేసే థింగ్స్ మాట ఇది లీడ్స్. ఇదేంటంటే మన ఫామ్ ఫిల్ చేసే వాళ్ళు కానీ, ఆర్ మనం బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనతో షేర్ చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ లీడ్స్లోకి వస్తారు. యాప్ ప్రమోషన్ అంటే మనది ఏమైనా యాప్ ఉంటే ఆ యాప్ ఇన్స్టాల్స్ అవ్వడానికి, ఈవెంట్స్ ఏమైనా రన్ చేసిన యాప్లోని ఆ థింగ్స్ అన్నీ పబ్లిష్ చేయడానికి యాప్ ప్రమోషన్. సేల్స్ అనేది ఈకామర్స్కి వాటికి వాడుతాము. సో నేను మీకు ఇప్పుడు బేసిక్గా చెప్తాను మొత్తం అంతా, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది 3 months ప్లస్ మన ఇన్డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా వర్కౌట్ చేసుకుంటే వచ్చే సబ్జెక్ట్. ఇది 1/2 hour 1 hourలోని డిస్కస్ చేసేది కాదు. కానీ మీకు బేసిక్గా ఒక యాడ్ని ఏ విధంగా రన్ చేయాలి, అలాగ పెట్టాలి అనేది మ్యాక్స్ నాలెడ్జ్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో లీడ్స్లోకి వెళ్తాం. లీడ్స్ కేటగిరీస్ మారచ్చు, చిన్న చిన్న ఆప్షన్స్ మారచ్చు, కానీ అన్నీ కూడా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా ఉంటుంది. కంటిన్యూ నొక్కాక టైలర్డ్ లీడ్స్ క్యాంపెయిన్ అంటే ఆటోమేటిక్గా ఫేస్బుక్ సెటప్ చేసి ఉంచుతుంది, మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకునేది టైలర్డ్ లీడ్స్ క్యాంపెయిన్. ఇదేంటంటే మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్. మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్లో మనకు నచ్చినట్టు యాడ్ని డిజైన్ చేసుకోగలం అన్నమాట. సో మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్లో కంటిన్యూ నొక్కాను. వన్స్ నొక్కిన తర్వాత ఎనీథింగ్ గూగుల్ యాడ్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఇనీషియల్గా 3 ఉంటాయి. ఒకటి క్యాంపెయిన్, ఒకటి యాడ్ సెట్, యాడ్ క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. మూడిట్లకి డిఫరెన్స్ ఏంటంటే యాడ్ క్యాంపెయిన్లోని ఎన్ని యాడ్ సెట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఒక యాడ్ సెట్లోని ఎన్ని యాడ్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే,
ఇంకా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఈ యాడ్ క్యాంపెయిన్ అనేది అంటే న్యూ లీడ్స్ క్యాంపెయిన్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ మనం నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లీడ్స్ క్యాంపెయిన్ అని పెట్టాను. లీడ్స్ క్యాంపెయిన్ ఆక్స్ఫర్డ్ అని పెట్టాను. లీడ్స్ క్యాంపెయిన్ ఆక్స్ఫర్డ్ పెట్టిన తర్వాత ఇన్కేస్ మనం జాబ్స్కి వాటికి ఇది వద్దులేండి, ఎందుకంటే ఇది మనం డిక్లేర్ చేసినా కూడా ఫర్దర్గా ఎప్పుడైనా యాడ్ రిజెక్ట్ అయినా సమ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇదంతా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ యాడ్స్ సరిగ్గా మనం పెట్టకపోయినా ఇది అవ్వకపోయినా అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని నేను టచ్ చేయొద్దు, వదిలేయండి. బయింగ్ టైప్ ఆప్షన్ అలా ఉంచేయండి. క్యాంపెయిన్ మన ఆబ్జెక్టివ్ లీడ్స్ కదా కావాలి, లీడ్స్ అని ఉంచేస్తారు. షో మోర్ ఆప్షన్స్లో క్యాంపెయిన్ స్పెండింగ్ లిమిట్. ఇంకా మనం 5,000 కంటే ఎక్కువ కనుక స్పెండ్ చేస్తే ఓవరాల్ క్యాంపెయిన్ మీద ఇక్కడ మనం లిమిట్ని మనం పెట్టచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 మించి ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదు అనుకుంటే 6,000 అని పెడితే 6,000 దాటుతుంది టోటల్ బడ్జెట్. లేదు అనుకుంటే 5,000 కంటే ఎక్కువ అయితేనే ఈ ఆప్షన్ వాడగలం. మన టోటల్ క్యాంపెయిన్ బడ్జెట్ 5,000 కంటే బిలో అయితే ఈ ఆప్షన్ పనిచేయదు. అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అంటే మనం ఇంతకుముందు చెప్పాను కదా, ఒక క్యాంపెయిన్లోని ఎన్ని యాడ్ సెట్స్ అని క్రియేట్ చేయొచ్చు, ఒక యాడ్ సెట్లోని ఎన్ని యాడ్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ ఏంటంటే ఇది ఆన్ చేస్తే రకరకాల యాడ్ సెట్స్, రకరకాల యాడ్స్ ఉన్నాయి. ఇందులోనే ఒక 2-3 యాడ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి మిగతా వాటి మీద. అప్పుడు ఏం చేస్తుందంటే అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్షన్ ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి యాడ్స్ వాటికి అమౌంట్ ఇవ్వడం మొదలు పెడుతుంది, మిగతా వాటికి అమౌంట్ని హోల్డ్ చేస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు మన అమౌంట్ పెట్టేది ఈ లిమిట్ ఇదంతా క్యాంపెయిన్కి పెడతాం. ఈ క్యాంపెయిన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది యాడ్ సెట్స్కి, యాడ్ సెట్ ఏమో యాడ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అమౌంట్. అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తుందో వాటికి లైన్ క్లియర్ నీట్గా ఇస్తుంది, మిగతా వాటికి బ్లాక్ చేస్తుంది అమౌంట్ని. ఏబీ టెస్టింగ్ కూడా అది మరీ ఇన్డెప్త్ బాగా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏబీ టెస్ట్ నేను స్కిప్ చేశాను. దీంతో క్యాంపెయిన్ అనేది కంప్లీట్ చేసేసాం. క్యాంపెయిన్లోనే క్యాంపెయిన్ ఏమి ఇవ్వచ్చు, ఎంత బడ్జెట్ పెడతాం, బడ్జెట్ లిమిట్ పెట్టవచ్చు, ఈ క్యాంపెయిన్ దేనికి సంబంధించిందో మనం పెట్టవచ్చు, ఆప్షనల్ లీడ్స్కి కావాలని కేటగిరీస్ థింగ్స్ అనేవి క్యాంపెయిన్ సెటప్లోనే ఉంటాయి. వన్స్ ఈ క్యాంపెయిన్ సెటప్ అనేది అయిపోయిన తర్వాత మనం చూడాల్సింది యాడ్ సెట్. యాడ్ సెట్లోకి వచ్చేసరికి ఇక్కడ నేను ఆక్స్ఫర్డ్ యాడ్ సెట్ అని పెట్టాను. సో ఈ యాడ్లోని కన్వర్షన్ లొకేషన్ మన లీడ్స్ కదా కావాలనుకున్నాం. లీడ్స్ మనకి ఎక్కడికి కావాలి, మెసెంజర్ అంటే మెసెంజర్లోకి రావాలి, ఇన్స్టెంట్గా ఫామ్స్ ఏమైనా ఫిల్ చేసి మెసేజ్ కింద రావాలా ఫామ్, లేదా ఇన్స్టాగ్రామ్లోకి రావాలా, వాట్సాప్లోకి రావాలా, ఇవన్నీ మనకి లీడ్స్ ఎక్కడ జనరేట్ అవ్వాలి ఏంటని. చాలామంది వాడేది ఇన్స్టెంట్ ఫామ్స్ వాడతారు. ఇన్స్టెంట్ ఫామ్స్ నథింగ్ బట్టే మనం ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం, సింపుల్ ఫాము. ఆ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫామ్ వాళ్ళు నింపుతారు, నింపిన డీటెయిల్స్ అన్నీ మనకి లీడ్స్ రూపంలో వస్తాయన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడ మనం ఏ బిజినెస్ పేజెస్ అయితే రన్ చేస్తున్నామో అన్ని బిజినెస్ పేజెస్ ఇక్కడ మీకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం యాడ్ డిజైన్ చేసిన తర్వాత మన నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే మన అకౌంట్లోని అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఒక పేజ్కి బదులు ఇంకొక పేజ్ యాడ్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 రకాల పేజెస్ రన్ చేస్తున్నాం అనుకుందాం. ఒకటి హిందూ టెంపుల్స్ది, ఒకటి క్రిస్టియన్ టెంపుల్స్ది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ టెంపుల్స్ వారు ఏదో యాడ్ ఇచ్చారు రన్ చేయమని, అది మనం పేజ్ చూసుకోకుండా హిందూ టెంపుల్స్ పేజ్లో రన్ చేస్తాం అనుకోండి, యాడ్ అంతా హిందూ టెంపుల్ ఆర్గనైజేషన్ నుంచి యాడ్ రన్ అవుతున్నట్టు క్రిస్టియన్ యాడ్ రన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది డిస్టర్బెన్సెస్ ఎలా వస్తాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పొలిటికల్ పార్టీస్ ఉంటే అపోజిషనల్ పొలిటికల్ పార్టీది వేరే దాంట్లో పెట్టేసాం అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీది టీడీపీలో రన్ చేస్తాం అనుకోండి యాడ్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు రన్ చేస్తున్నట్టు ఉంటుంది వైసీపీ చెప్పినవన్నీ. సో అప్పుడు ఏమవుతుంది, క్లాషెస్ అనేది వస్తాయి. అందుకని చెప్పి ఒక యాడ్ రన్ చేసేటప్పుడు ఏ బిజినెస్ పేజ్ అనేది అది మన యాడ్ సెట్ చేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను పేజెస్ ఏదైతే ఉందో చూసి నేను మార్చేసాను. ఇది కొత్త పేజ్ కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. అదే కానీ కాదు అనుకుంటే అలాగే యాక్సెప్ట్ అని అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ నొక్కితే నార్మల్గా అయిపోతుంది. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు రన్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది డమ్మీది కాబట్టి నేను యాక్సెప్ట్ ఏం చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గోల్, మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లీడ్స్. నాకు ఎక్కువ లీడ్స్ కావాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి అనేది మనం పెట్టేసాము. కాస్ట్ పర్ రిజల్ట్ కావాలి. ఇన్కేస్ నాకు లీడ్ ఎంత రేటుకే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలకి మినిమమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫామ్ నింపాలనుకోండి. నేను 10 పెట్టాను అనుకోండి, 10 రూపీస్ అరౌండ్ రేంజ్కి ఫామ్ మనకి నింపి లీడ్ వచ్చినట్టు చూస్తుంది. అదే కానీ ఎంటీగా వదిలేస్తే మన కాంపిటేటర్స్ ఎంత బడ్జెట్ బిడ్డింగ్ పెట్టినా కూడా మనకి ఏదో ఒక యావరేజ్ రేటుకి వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ కేసెస్ ఇనీషియల్గా ఉన్నవాళ్ళు, పెద్దగా ఐడియా లేని వాళ్ళు దీన్ని ఎంటీగా వదిలేస్తే బెటర్, మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. డెరివేటివ్ స్టాండర్డ్, డైనమిక్ క్రియేటివ్ అయితే కావాలంటే పెట్టుకోవచ్చు. ఏదైనా డైనమిక్ క్రియేటివ్ అంటే ఆటోమేటిక్గా యాడ్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ యాడ్స్ కింద సమ్ చేంజెస్ చేసి ఫేస్బుక్ ఇచ్చేస్తుంది. సో అది ఓపెన్ ఎస్ పెట్టినా క్లోజ్ పెట్టుకునే మీ ఇష్టం. అది బడ్జెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2000 రూపాయల బడ్జెట్ ఖర్చు పెడదాం అనుకున్నారు ఒక 4 డేస్కి, అంటే పర్ డేకి ఎంత అవుతుంది, 500 రూపీస్. సో ఇది డైలీ బడ్జెట్ 500 రూపీస్ అని పెట్టుకుంటారు మీరు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, 400 అని పెట్టుకోవాలి. రోజుకి 500 ఖర్చు పెడదాం అనుకుంటే మీరు ఇన్ అరౌండ్ 420 ఆర్ 450 పెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ప్లస్ 18% ఎక్స్ట్రా జిఎస్టీ ప్లస్ 2% టీడీఎస్ కట్ అవుతుంది అన్నమాట. అంటే మొత్తం 20%. సో మీరు 500 అని పెట్టారనుకోండి, 500కి 20% 600 ఖర్చు అవుతుంది పర్ డేకి. సో మీకు 4th డేకి వచ్చేసరికి అమౌంట్ అనేది ఉండదు. అందుకు గాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 అమౌంట్ పర్ డేకి ఖర్చు అవ్వాలంటే -20% చేసి ఎంతైతే అమౌంట్ వచ్చిందో అంత పెడితే అప్పుడు మీకు పర్ డేకి విత్ ట్యాక్స్ వస్తారు 500 రూపీస్ ఖర్చు అవుతుంది. దీని తర్వాత స్టార్టెడ్ యాడ్ ఎప్పుడు రన్ అవ్వాలి అనేది ఎక్కడ పెడతారు, అండ్ డేట్ ఎప్పుడు ఎండ్ అవ్వాలనేది ఇప్పుడు ఇక్కడ పెడతారు. ఇది ఇవ్వడం వల్ల మీకు ఉండే లాభం ఏంటంటే, మీరు 10,000 రూపీస్ ఉన్నదనుకుందాం మీ యాడ్ బడ్జెట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను నేను. సో 10,000 ఉంటే మీరు స్టార్ట్ డేట్ ఇచ్చేసారు, ఎండ్ డేట్ అవ్వలేదు. కానీ యాడ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రిక్రూట్మెంట్ ఏదో చేస్తున్నారు, లేదంటే ఏదో ఆఫర్ రేపటి వరకే పెట్టారు. సో యాడ్ మీకు ఎప్పటిదాకా రన్ అవ్వాలి, రేపటి వరకు రన్ అవ్వాలి. కానీ మీరు ఎండ్ డేట్ పెట్టలేదు అనుకోండి, ఇది రేపు ఆఫర్ రేపటితో ఎండ్ అయిపోయినా, లేదా మీరు ఇచ్చే జాబ్ ఆఫర్ రేపటితో ఎండ్ అయిపోయినా, ఎల్లుండో మరుసటి రోజు మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు యాడ్ రన్ అయిపోతూనే ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకే అమౌంట్ వేస్ట్ అవుతుంది. సో అందుకు ఎండ్ డేట్ స్టార్టింగ్ డేట్ రెండు ఇంపార్టెంట్. ఇన్కేస్ ఎండ్ డేట్ అయిపోయింది కానీ ఇంకా మీ ఆఫర్ రన్ అవుతుందంటే ఎక్స్టెన్షన్ కావాలంటే చేసుకోవచ్చు. అది బడ్జెట్ షెడ్యూలింగ్. సో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2-3 వీక్స్ రన్ చేస్తున్నారు యాడ్, కానీ మీకు సాటర్డే అండ్ సండే ఎక్కువ స్పెండ్ అవ్వాలనుకుందాం. అంటే మీరు ఎప్పుడు నాకు ఎవ్రీడే 500 రూపీసే ఖర్చు అవ్వాలి, 500 రూపీసే ఖర్చు అవ్వాలి, కానీ సాటర్డే సండే 1000 రూపీస్ ఖర్చు అవ్వాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ ఆను ఎండ్స్ ఆను డేట్లు రెండు తీసుకొని టైమింగ్స్ కూడా మీరు మెన్షన్ చేసి ఎంత బడ్జెట్ ఉన్న బడ్జెట్కి ఎంత పెరగాలి అంటే, నేను 1000 కదా అనుకున్నాను, అక్కడ 450 పెడితే ఓవరాల్గా 1000 రూపీస్ బడ్జెట్ ఆ పర్టికులర్ డే నుంచి పర్టికులర్ డే వరకు రన్ అవుతుంది. మళ్ళీ ఆ డేట్ అయిపోగానే మళ్ళీ నార్మల్గా యాజ్ యూజువల్గా ముందున్న ప్రైజింగ్కి వచ్చేస్తుంది స్పెండ్ చేయడం. అలాగే మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అనదర్ టైం పీరియడ్ అని ఎన్నైనా చేసుకోవచ్చు. దీని తర్వాత ఆడియన్స్ కంట్రోల్. మీరు యాడ్ పెట్టిన తర్వాత ఎవరికి యాడ్ చూపించాలి అనేది సెట్ ఆడియన్స్ కంట్రోల్లోకి వెళ్ళి మై బిజినెస్ కెన్ ఓన్లీ అడ్వర్టైజింగ్ స్పెసిఫిక్ లొకేషన్స్, బిజినెస్ అడ్వర్టైజ్ ఏజ్ రిస్ట్రిక్టెడ్ గూడ్స్ సర్వీసెస్ కాదు,
ఇంకేస్ ఐ మీన్ కొన్ని ఏజ్ రిలేటెడ్ రిస్ట్రిక్టెడ్ ఏమైనా ఉంటే అవన్నీ బిజినెస్ రిజిస్టర్డ్స్ అడ్వర్టైజింగ్. సో ఇదేమో అవసరం లేదు, లేదా కొత్తగా ఇప్పుడు పెట్టినట్టున్నారు. ఓకే, ఇది వదిలేయండి, పని ఆప్షన్లోకి వదలండి. ఈ యాడ్ అనేది ఎక్కడ రన్ అవ్వాలి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే రన్ అవ్వాలనుకుందాం. ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే యాడ్ అనేది రన్ అవుతుంది. మీరు ఏ లొకేషన్లో రన్ అవ్వాలనుకుంటున్నారో లొకేషన్ నేమ్ ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ఇస్తే పర్టికులర్ ఆ లొకేషన్లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నంలో రన్ అవ్వాలి. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. చూసారు కదా, 40 అవసరం లేదు నాకు. తక్కువ కావాలంటే అది 22 కిలోమీటర్స్లో రన్ అవుతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ. అలాగా ఎన్ని కావాలంటే లొకేషన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. విజయవాడ, ఈ విధంగా లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం ఏజ్ ఎంత ఉండాలి మన యాడ్ చూసేవాళ్ళు? 24 అనుకుందాం. ఎగ్జామ్ 24 పెట్టాను. ఎక్స్క్లూడ్ అడ్వాన్స్డ్ ఆడియన్స్ సెట్టింగ్. అడ్వాన్స్డ్ ఆడియన్స్ సెట్టింగ్ దగ్గర స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్, యూజ్ ఒరిజినల్ ఆడియన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కస్టమ్ ఆడియన్స్ కాదు, ఇప్పుడు డీటెయిల్ టార్గెటింగ్ అని వచ్చింది కదా ఆప్షన్. డీటెయిల్ టార్గెటింగ్లోని మీకు ఎవరిని టార్గెట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళే జాబ్ అని నొక్కారనుకోండి. జాబ్ కెరియర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే చేసుకోండి. ఇంకా వర్క్ అని నొక్కితే లుకింగ్ ఫర్ వర్క్ అని ఉన్నారు. సో వీళ్ళు ఇలాగ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ కేటగిరీ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ నొక్కితే మీకు వాళ్ళు ఆప్షన్స్ కనబడితే దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మెన్కి కావాలా. సో మెన్కి ఒకరికి మన యాడ్ చూపించాలనుకుంటే మెన్ అని మీరు ఇక్కడ పెట్టుకుంటారు. నెక్స్ట్ బ్రౌజ్లో చేస్తే మీకు ఇంకా చూపిస్తుంది డెమోగ్రాఫిక్స్ బట్టి, ఏజ్ బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత కావాలి మినిమమ్, ఈ థింగ్స్ అన్నీ పెడితే వాళ్ళకి మాత్రమే ఈ యాడ్ అనేది చూపించడం జరుగుతుంది. దీని తర్వాత రీచ్ మోర్ పీపుల్ అంటే ఇవన్నీ ఉండగా ఇంకా ఇలాంటి రిలేటెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలనుకుంటే టిక్ పెట్టుకుంటారు. లేదు పర్టికులర్గా వీళ్ళకే రీచ్ అవ్వాలంటే ఈ టిక్ పెట్టి వదిలేస్తారు. నెక్స్ట్ ప్లేస్మెంట్ థింగ్స్ అవన్నీ ఇంకా అలా వదిలేయండి, పర్లేదు. నెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు రేట్ సైడ్ చూపించేది ఎంతమందికి రీచ్ వెళ్తుంది, మన బడ్జెట్కి ఎన్ని లీడ్స్ రావచ్చు పర్ డేకి, ఈ థింగ్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు యాడ్లోకి వెళ్ళాం. ఇప్పుడు దాకా యాడ్ సెట్ క్రియేట్ చేసాము, ఇప్పుడు యాడ్లోకి వెళ్ళాం. యాడ్లో ఏంటంటే యాడ్ నేమ్ ఇక్కడ ఇస్తాము. యాడ్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకి బిజినెస్ పేజ్ ఏంటని చెప్తుంది. మనం ఆల్ సెండ్స్కి పెట్టి ఉంచాం కాబట్టి ఆల్ సెండ్స్ బిజినెస్ పేజ్ అని చెప్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఏదైతే ఉందో అది ఆల్ సెండ్స్ దాంట్లో ఉంది. నెక్స్ట్ యాడ్ సెటప్, క్రియేట్ యాడ్ అని ఉంది కదా, అక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని పెట్టాం మనం. సో సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో సంబంధించింది ఇది కూడా ఆప్షన్ పెట్టేసుకోండి. క్రియేటెడ్ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, యూజ్ క్రియేటివ్ హబ్. క్రియేటెడ్ అంటే కొత్తగా మేము అప్లోడ్ చేస్తాం మనం. సింగిల్ ఇమేజ్, క్యారసెల్ కావాలంటే క్యారసెల్, సింగిల్ ఇమేజ్. ఈ ఆప్షన్ డిఫాల్ట్గా ఆన్లో ఉంది, లేదంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. క్రియేట్ ఫామ్ అంటే నథింగ్ బట్ ఫామ్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను. క్రియేట్ ఫామ్ అని ఉంది కదా, క్రియేట్ ఫామ్లోకి వెళ్ళండి. ఫామ్ టైప్, ఇక్కడ ఫామ్ నేమ్ ఇవ్వండి, ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో నేమ్. తర్వాత ఫామ్ ఎక్కువ మంది మనకు నింపాలా, లేదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నింపాలా, లేదంటే మరీ హై అండ్గా ఆప్టిమైజర్గా నింపాలని అడుగుతుంది. సో ఎక్కువ మంది నింపాలనుకున్నది పెడుతున్నాం. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దానికైనా ఒకటే,
డిఫరెన్స్ అనేది ఒకటే. మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే కొంచెం టైం పడుతుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది యాడ్కి. సో ఇంట్రో గ్రీటింగ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేదంటే లేదు. మనం యాడ్లో ఇచ్చిన ఇమేజ్ మనకి అక్కడ చూపించాలనుకుంటే ఆప్షన్ పెట్టవచ్చు మనం. తర్వాత లేదు మనం ఓన్గా ఏమైనా ఇమేజ్ చూపించాలి ఫామ్ నింపేటప్పుడు అనుకుంటే ఓన్ ఇమేజ్ అక్కడ మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ హెడ్లైన్, మన యాడ్కి సంబంధించిన హెడ్లైన్ అనేది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్, యాడ్ యొక్క డిస్క్రిప్షన్ ఏమైనా చిన్నది ఏమైనా ఉంటే అది ఇస్తాము ఇక్కడ. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్, మనకి ఏం కావాలి డేటా యూజర్ దగ్గర నుంచి క్లయింట్ దగ్గర నుంచి అంటే యాడ్ క్వశ్చన్స్ నొక్కుతాము. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సా, షార్ట్ ఆన్సరా, కండిషనల్, అపాయింట్మెంట్ రిక్వెస్ట్, అంటే ఆర్ యూ మ్యారీడ్ ఆర్ జాబ్ క్వాలిఫికేషన్, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్, ఆర్ యూ మ్యారీడ్, మళ్ళీ యాడ్ క్వశ్చన్, మల్టిపుల్ షార్ట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్, ఇక్కడ 5, 8 ప్లస్ నొక్కాను. మోర్ దెన్, అబౌవ్, లెస్ దెన్ 5 సంథింగ్ ఇలా పెట్టవచ్చు మీరు క్వశ్చన్స్. అలాగే ఎన్నైతే అన్ని క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు మీరు. దీని తర్వాత ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. దాని తర్వాత మనకు కావాల్సినవి ఏంటి, వాళ్ళ ఇమెయిల్ ఐడి, ఫుల్ నేమ్ కావాలి. ఇంకా మనకి ఏమైనా కావాలనుకుంటే యాడ్ కేటగిరీ నొక్కుతారు. కాంటాక్ట్ డీటెయిల్స్లోని ఫోన్ నెంబర్, అడ్రస్ నుండి అడ్రస్, సిటీ కావాలి సిటీ, స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ జిప్ కోడ్ కావాలి, నాకు జిప్ కోడ్ పెట్టాను. ఇప్పుడు పైన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇమెయిల్ నేమ్, జిప్ కోడ్, ఫోన్ నెంబర్ ఒకటి కావాలి కదా. సో ఫోన్ నెంబర్, ఈ థింగ్స్ అన్నీ మనకి లోడ్ అయిపోయి వచ్చేస్తాయి. అక్కడ లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ కంటిన్యూ బటన్ నొక్కేస్తే యూజర్ ఆ డేటా అంతా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ, మనం ఈ యాడ్ రన్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ ఆర్ థింగ్ ఏమైనా ఉండాలి. దాని యొక్క ప్రైవసీ పాలసీ లింక్ ఇక్కడ మనం ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇష్యూ ఏం లేదు నాకు. దీని తర్వాత నెక్స్ట్ సరే ఈ విధంగా వస్తుంది లాస్ట్ ఎండింగ్లోని. ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది, ఇక్కడ ఈ ఏరియాలో కనబడుతుంది. డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మన వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటే గోటు వెబ్సైట్ అనే ఆప్షన్ పెట్టి లింక్ ఇక్కడ ఇచ్చేస్తాం. కాల్ టు యాక్షన్ వ్యూ వెబ్సైట్, ఇక్కడ ఏదైతే ఉందో హెడ్లైన్ ఇక్కడ కనబడుతుంది. లేదు ఏదైనా ఫైల్ చూడాలంటే అది బిజినెస్, మనకేమైనా కాల్ చేయాలంటే కాల్ బిజినెస్ అని చేసి ఇక్కడ మన నెంబర్లు ఇచ్చేస్తే కాల్ ఆప్షన్ వస్తుంది. లేదు మనకేమైనా చాట్ చేయాలంటే చాట్ అండ్ మెసెంజర్ కానీ ఈ థింగ్స్ అని వస్తుంది. వ్యూ ఫైల్ అంటే ఏదైనా ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటారు అన్నమాట. ఆ ఫైల్ని మనం యాడ్ మీడియా దగ్గర అప్లోడ్ చేసి వదిలేస్తే అక్కడ డౌన్లోడ్ బటన్ నొక్కగానే డౌన్లోడ్ చేసుకోగలరు. ఇదంతా చేసి క్రియేట్ ఫామ్ అంటే ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఫామ్ అనేది క్రియేట్ చేయలేదు. సో వన్స్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తే దాన్ని డిలీట్ చేయలేము, అందుకనే క్రియేట్ చేయలేదు. ఇంకా ఏమైనా మిస్టేక్ చేస్తే ఎడిటింగ్ అంటే ఫామ్ నేమ్ ఆ థింగ్స్ మార్చగలం, కానీ కొన్ని ఎడిటింగ్స్ చేయలేము, మళ్ళీ కొత్త ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు జస్ట్ పబ్లిష్ అని నొక్కేస్తే యాడ్ పబ్లిష్ అని నొక్కుతున్నాను. నాకు తెలిసి అవ్వకపోవచ్చు, ఇమేజెస్ మేము ఇవ్వలేదు కదా. సరే, మీకు ఫామ్ క్రియేట్ చేయడం ఒకటి నేర్పాను. సో ఇంకా నేను మీకు ఇమేజ్ పెట్టడం చెప్పలేదు. క్రియేట్ యాడ్ అయిపోయింది, ఫామ్ క్రియేట్ చేయడం కూడా అయిపోయింది. యాడ్ క్రియేటివ్ అని ఉంది కదా, యాడ్ క్రియేటివ్ దగ్గర సెటప్ క్రియేటివ్ దగ్గర ఇమేజ్ యాడ్ అని ఉంది. ఇమేజ్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ దగ్గర టెక్స్ట్ అదో హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే అవి ఇచ్చుకుంటాం. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర పోస్ట్ చేసిన ఇమేజెస్ అవి ఏమైనా ఉంటాయి, అవేవి కాదనుకుంటే అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో యాడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
సో అది పెట్టి నెక్స్ట్ నొక్కాను. క్రాప్ ఏం చేయలేదు, క్రాప్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఎన్హాన్స్మెంట్ డన్. ఇదంతా అయిపోయిన తర్వాత యాడ్ అనేది ఈ విధంగా చూపిస్తుందని మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. ట్యాబ్స్లో అయితే ఎలా చూపిస్తుంది, మొబైల్లో అయితే ఎలా చూపిస్తుంది, మొత్తం అంతా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదంతా ఫేస్బుక్లోనే అయితే ఈ విధంగా చూపిస్తుందని చూపిస్తుంది. దీనికి ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనేది ఫేస్బుక్ది. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా చూపిస్తుంది. డెస్టినేషన్ థింగ్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ సెర్చ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇష్యూ ఏం లేదు. ఇదంతా అయిన తర్వాత పబ్లిష్ నొక్కుతాం. ఓకే, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఆప్టిమైజ్ చేసుకోవాలనుకుంటే యాడ్ని ఫామ్ క్రియేట్ చేసి టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత అక్కడ మీరు అవ్వకపోయినా ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ అవ్వచ్చు. మన యాడ్కి సంబంధించినవి. కాల్ టు యాక్షన్, అక్కడ సైన్ అప్ రావాలా, బుక్ నో అని రావాలి, అప్లై నో రావాలనేది ఇక్కడ మీరు వస్తే అక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. రైట్ సైడ్ ఇక్కడ సైన్ అప్ అని వచ్చింది కదా, దాని బదులు ఇంకేమైనా రావాలనుకుంటే ఇందులో ఉన్నవి మాత్రమే వస్తాయి. అంతే. ఇదన్నీ పెట్టి పోస్ట్గా కంటిన్యూ థింగ్స్ ఇవన్నీ పెడితే మీరు యాడ్ అనేది పోస్టింగ్ అయిపోతుంది. సో ఇది యాడ్ని పబ్లిష్ చేసే పద్ధతి. ఇన్కేస్ మీరు ఏమైనా వాట్సాప్కి సంబంధించిన యాడ్ ఏమైనా రన్ చేయాలనుకోండి, జస్ట్ క్రియేట్ యాడ్ నొక్కుతారు. లీడ్స్ కాకుండా ట్రాఫిక్ అవేర్నెస్. సో వాట్సాప్ అని పెడతారు, లేదంటే లీడ్స్లో కూడా వాట్సాప్కి పెట్టవచ్చు. మీరు చూపిస్తున్నామండి. ఇప్పుడు ఇది మనం రన్ చేస్తున్న క్యాంపెయిన్. ఎడిట్ అని నొక్కుతారు. ఎడిటింగ్ చేసిన తర్వాత యాడ్ సెట్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే వన్స్ మన యాడ్ పోస్ట్ అయినప్పుడు ఎడిట్ చేయడం అవ్వదు. జనరేట్ లీడ్స్ బై స్టార్టింగ్ చార్ట్స్ అని వాట్సాప్ అని ఉంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేసి మిగతాదంతా నేను చెప్పినట్టుగా చేస్తే వాట్సాప్కి లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ థింగ్స్ అలా కాకుండా ట్రాఫిక్ రావాలనుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చేశానో అదే విధంగా చేస్తారు. మొత్తం అంతా మీకు మారేదంతా స్టార్టింగ్ క్యాంపెయిన్ దగ్గర లీడ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకునే బదులు ట్రాఫిక్ సెలెక్ట్ చేస్తారు. కంటిన్యూ, మాన్యువల్ ట్రాఫిక్, కంటిన్యూ. ఈ థింగ్స్ అన్నీ మీరు అప్లై చేసిన తర్వాత యాడ్ సెట్లో ఇక్కడ కనెక్ట్ అకౌంట్, మన వాట్సాప్ మన బిజినెస్ అకౌంట్ అయి ఉండాలి. బిజినెస్ అకౌంట్ అయితే కనెక్ట్ అకౌంట్, మన కంట్రీ కోడ్, ఫోన్ నెంబర్ ఇస్తే ఓటీపీ బిజినెస్ అకౌంట్కి, వాట్సాప్ బిజినెస్ అకౌంట్కి వెళ్తుంది. వన్స్ దానికైతే టైఅప్ అయిపోతాం. వన్స్ టైఅప్ అయిపోయిన తర్వాత సేమ్ మిగతావన్నీ యాడ్స్ మనం ఎలాగైతే ఇందాకలంతా డిజైన్ చేసామో అదేవిధంగా డిజైన్ చేసేస్తాము. లాస్ట్లోని క్రియేట్ ఫామ్ చేసాము. దీనికి ముందు మనం చెప్పిన యాడ్ క్యాంపెయిన్ ఇక్కడ క్రియేట్ ఫామ్ బదులు మెసేజ్ టెక్స్ట్ అని అడుగుతుంది. చూపిస్తాం. గ్రీటింగ్స్ అని అడుగుతుంది. గ్రీటింగ్స్ దగ్గర ఎడిట్లోకి వెళ్ళి మీరు మన యాడ్ రన్ అవుతున్నప్పుడు దాని మీద నొక్కగానే వాట్సాప్ ఓపెన్ అవుతుంది మన యాడ్ చూసిన వాళ్ళకి. అక్కడ హాయ్ వాళ్ళ నేమ్ ఇలాగ వచ్చి ప్లీజ్ లెట్ us know హౌ వీ కెన్ హెల్ప్ యూ అని ఒక క్వశ్చన్ అడుగుతుంది డిఫాల్ట్గా. అది నొక్కేసారు అనుకోండి, మనకి ఆ యూజర్ ఫోన్ వాట్సాప్ నుంచి మన వాట్సాప్కి ఏదైతే బిజినెస్ పేజ్ లింక్ అయిపోయి ఉందో ఆ వాట్సాప్కి మనకి ఈ విధంగా కాంటాక్ట్స్తో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్తో మనకి వస్తుంది మెసేజ్. సో వాళ్ళతో మనం చాట్ చేసుకుని ఆ లీడ్ని మనం కన్వర్ట్ చేసుకోవడమే. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడతోనే యాడ్స్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలి, థింగ్స్ అంతా మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత అమౌంట్ని ఏ విధంగా ఇందులోని చేయాలి అంటే బిల్లింగ్ అండ్ పేమెంట్స్ సేమ్
యాడ్స్ మేనేజర్లోనే ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్తారు. నేను సింపుల్ మెథడ్ చెప్తాను, అందరూ ఫోన్పే వాడతారు కదా. సో బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళి యాడ్ ఫండ్స్లోకి వెళ్తాము. యాడ్ ఫండ్స్లో మనకి ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ ఇక్కడ మనం టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 అయితే 500 పెట్టి యూపీఐ ఇది కావాలని చెప్పి నెక్స్ట్. ఓకే, దీని తర్వాత మనం ఫోన్పే చూస్ చేసుకున్నాము. మన యూపీఐ ఐడి ఫోన్పేదే పెట్టి వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకున్న తర్వాత ఒక స్కానర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది, దానికి అమౌంట్ కట్టేస్తే ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మన యాడ్ ఏదైతే పబ్లిష్ చేసామో అది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అంతే, ఫేస్బుక్ సంబంధించి యాడ్స్ ఈ విధంగా మనం ఆప్టిమైజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే టోటల్గా మీరు గ్రూప్గా కనుక వింటే మీరు మీ గ్రూప్ అంతా ముందు ఒకళ్ళు డిస్కస్ చేసుకొని ఆ డౌట్స్ని ఒకసారి గూగుల్లో కూడా ఒకసారి చూడండి. మీరు అప్పటికి దొరికిన ఇన్ఫర్మేషన్ ఆర్ థింగ్స్ యూట్యూబ్లో దొరికే మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే నేను గూగుల్లో చేయండి థింగ్స్ అని చెప్తానంటే ఇది ఇన్డెప్త్ సబ్జెక్ట్ మాట. ఏదైనా మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితేనే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ క్లాస్ చెప్తుంది ఫిబ్రవరి ఎండింగ్లో చెప్తున్నాను, February 28th, 2025. ఫేస్బుక్ మెటా వాళ్ళు ఎప్పుడు ఏ డిజైన్ ఎలా మారుస్తారో చెప్పలేము. నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ 4-5 times మార్చారు. ఆప్షన్స్ కానీ, యాడ్ డిజైనింగ్ కానీ, కండిషన్స్ కానీ, థింగ్స్ అన్నీ. సో మీరు లేట్గా ఎప్పుడో చూస్తే నిన్ను ఏ విధంగా అయితే యూజర్ ఇంటర్ఫేస్ చూపించిన అలాగ ఉండొచ్చు ఆ టైంకి, లేదా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఈ క్లాస్ ఈరోజు చూస్తే ఒకసారి ఈరోజు మొత్తం అంతా ప్రాక్టీస్ చేయండి. అంతా ప్రాక్టీస్ చేస్తేనే మీకు థింగ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది అర్థమవుతుంది. 2-3 సార్లు బాగా మీరు ప్రాక్టీస్ చేసేసరికి ఏమవుతుందంటే తర్వాత వాడు ఆప్షన్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర పెట్టినా కూడా మీరు ఈజీగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలరు, ఈజీగా క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయగలరు. థ్యాంక్ యూ.